హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 7 భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు నైట్ క్వీన్ పార్ట్ 8. రిషి ఎమ్మెల్యే చెల్లెల్ని ఊహించుకున్నాడు. ఉదయం నుంచి అక్కడ జరిగిన విషయాలు ఊహించుకొని ఒక్కసారిగా దిమ్మ తిరిగి, అక్కడ అయితే ఏమీ లేదు, నరకమే ఉంటుంది, ఇదేమో స్వర్గం అని చెప్తుంది. అక్కడ విషయాలు దీనికి చెప్తే నా పరువు పోతుంది అని మనసులో బాధగా మూగగా రోధించాడు. రిషి మొహాన్ని అబ్జర్వ్ చేసిన రాణి, ఏంటి అంత దీర్ఘంగా, నాతో ఏదో చెప్పుకోలేని బాధ మీలో ఉన్నట్టు పెట్టారు మొహం అన్నది. రిషి, బాబోయ్, దీని ముందు ఎలా ఉన్నా కానీ కనిపెట్టేస్తుంది. నా బాడీలో పార్ట్స్ నాకంటే దానికే బాగా తెలుసు ఏ టైంలో ఎలా ఉంటాయి అని రాణిని చూస్తూ వికారంగా ఒక నవ్వు నవ్వాడు. రాణి రిషిని చూస్తూ, ఎప్పుడు అలా నవ్వకండి, చిన్నపిల్లలు ఉంటే దడుచుకుని చేస్తారు అన్నది. రిషి చెయ్యి రాణి నడుముని చేరి అక్కడ పిండేస్తూ కాస్త చెయ్యిని పైకి జరుపుతూ, నీకు బాగా మాటలు ఎక్కువవుతున్నాయే, నా వీక్ పాయింట్ పట్టుకొని నన్ను ఆడేసుకుంటున్నావు అంటే. రాణి రిషి చెయ్యి ఇస్తున్న నొప్పికి రిషి చేతులు గట్టిగా కొట్టి, నేనేమైనా మీ పెళ్ళాన్నా సరసాలాడుతున్నారు? నా బాడీపై మీ చెయ్యి పడాలి అంటే 9 తరువాత నా అకౌంట్కి మనీ వస్తే అప్పుడు మాత్రమే, లేదంటే వెళ్ళి నా గది పక్కన మీకు ఒక గది సిద్ధం చేశాను, ఎందుకంటే ఇంట్లో మీకు కూడా భాగం ఉంది కదా, అందులో పడుకోండి, కడుపు నిండా తిని పడుకోండి అని వెటకారంగా అన్నది. రిషి, అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ ఆమె చేతిలో పూల గిన్నెను పక్కన పెడుతూ అలానే ఆమెపై వాలిపోతున్నాడు. రిషి కొంటెగా చూస్తుంటే రాణి అతని కళ్ళల్లో ప్రేమను, ఆ పెదవుల్లో చిలిపిదనాన్ని, ఆమె కోసం అతను పడుతున్న ఆరాటాన్ని మురిపంగా చూస్తూ రాణి పెదవులపై చిరునవ్వు పూపించింది. ఆమె పెదవులు విచ్చుకోగానే రిషి రాణి పెదవులు మెరుపుని చూసి అమాంతంగా వాలిపోతున్నాడు. ఆమె నడుము గట్టిగా పట్టుకొని తన వైపు లాగేస్తూ పెదవులు అందుకున్నాడు. చల్లని సాయంత్రం, మనసైన వాడు ముద్దు తీయగా ఇస్తుంటే రాణి లోకాన్ని మరిచింది. రిషి షర్టుని గట్టిగా పట్టేసుకుంది. రిషి రాణి కళ్ళల్లోకి చూస్తూ లిప్పుపై బయట చేశాడు. రాణి ఒక్కసారిగా కళ్ళు మూసి రిషిని నెట్టేస్తూ ఆమె పెదవులు ఒత్తుకుంటూ, ఆరు బయట సరసాలేంటి అన్నది. రిషి కొంటెగా నవ్వుతూ, కిస్సు ఇచ్చినప్పుడు ఆరు బయట కాలేదు కానీ బయట చేస్తే ఆరు బయట అయినదా అన్నాడు. రాణి నవ్వుతూ, మాయ చేస్తావు అంటూ, జరగండి, ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, మీ సరసాలు కాస్త బయట కట్టి పెట్టండి అంటూ తాను పక్కకి జరగగానే రిషి గిర్రున తిరిగి ఆమె ఒడిలో తలపెట్టేశాడు. ఆకాశంలో పక్షులు గుంపులు గుంపులుగా వెళుతుంటే ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, ఇలా నీ ఒడిలో ఎంత హాయిగా ఉంది, ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ నీ ఫేస్ చూస్తూ బతికేయొచ్చు అంటుంటే, రాణి, నా ఫేస్ ఏం చూస్తారు లేండి, మీ ఆవిడ ఫేసు చూసుకోండి వెళ్ళి అని ముఖం చిన్నబుచ్చుకుంది. రిషి ఒక చేత్తో రాణి తలను వంచి మరొక్కసారి గట్టిగా పెదవులు కొరికేశాడు. నువ్వు నా పెళ్ళం అన్న ప్రతిసారి నీకు ఇదే పనిష్మెంట్ అన్నాడు. రాణి చిరుకోపంగా చూస్తూ, లేగండి, కాఫీ పట్టుకొని వస్తా అన్నది. రిషి, వద్దే, ఇలా ఉండు, రత్నం పట్టుకొని వస్తుంది అన్నాడు. రాణి, నాకు ఇంట్లో పని ఉంది, కాఫీ పట్టుకొని వస్తాను అంటూ అతని తల కింద దిండు పెట్టి తాను పూలు పట్టుకొని వెళ్ళింది. రాణికి రిషి మొహం చూసినప్పుడే అతను ఉదయం నుంచి ఏమీ తినలేదు అనిపించింది. రత్నం కాఫీ ఏదో కష్టంగా తాగుతాడు, అందుకే తానే తన ఆకలిని కొంతైనా తీర్చాలి అన్న ఆలోచనతో వంటగదిలోకి వచ్చి రత్నంతో కలిసి
5 నిమిషాల్లో మిర్చి బజ్జీ వేస్తూ స్ట్రాంగ్గా టీ పెట్టింది. ఎందుకంటే రిషికి అలా పొద్దు వాలేటప్పుడు హాట్గా తింటూ గరం గరంగా టీ తాగాలి అంటాడు. అందుకనే ఆకలి తీరుతుంది అన్నట్టు తనే స్వయంగా చేసి పట్టుకొని వెళుతుంది. రాణికి అలా రిషి తన దగ్గర ఉంటే చాలా సంతోషం. ఆమె సాయంత్రం అవుతుందంటే విటుల కోసం కష్టంగా గడుపుతుంది. కానీ ఈరోజు రిషి ఎవరిని పంపించడు, అందుకే తానే వచ్చాడు అని మురిసిపోతూ అవి పట్టుకొని వస్తుంటే రాణి వంటగదిలో వేసిన మిర్చి బజ్జీ వాసన అతనికి గార్డెన్లోకి వచ్చింది. తన విషయాలు తనకంటే రాణికే బాగా త్వరగా అర్థమవుతాయి అని రిషి మురిసిపోతున్నాడు. అప్పటి వరకు ఎన్నో ఆలోచనలతో ఉన్నవాడు తాను ఏమీ తినలేదు అని ఆలోచించలేదు. రాణి బజ్జీ స్మెల్కి అతనికి ఆకలి గుర్తొచ్చింది. అలా ఆకాశంలోకి చూస్తూ రాణి వస్తుంటే ఆమె కేసి చూస్తూ, రాణిని కట్టుకున్నవాడు నిజంగా ఎంత వెధవనా కొడుకు, ఆమె అందానికి వెలకట్టాడు కానీ ఆమె మనసు గుర్తించలేకపోయాడు. మొదటిగా రాణి అతని చేతికే వచ్చి ఉంటే రాణికి ఆ పరిస్థితి ఋషి అయితే తెచ్చేవాడు కాదు. కానీ బురదలో ఉన్నదాన్ని బయటికి తీయలేక మార్గాలు వెతుకుతున్నాడు. కానీ టైం కలిసి రావటం లేదు. తన కోసం ఎమ్మెల్యే చెల్లిని పెళ్లి చేసుకుంటే అక్కడ అతను ఒకటి అనుకుంటే అక్కడ ఇంకొకటి జరుగుతుంది. ఏంటో అర్థం కాక ఉదయం రాణి దగ్గర నుంచి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళినప్పుడు రిషి బయట కార్యకర్తలతో మాట్లాడుతుంటే ఎమ్మెల్యే తల్లి బయటికి వచ్చి, రిషి బాబు, మీరేంటి టిఫిన్ చేయకుండా బయట ఉన్నారు, రండి మీతో మాట్లాడాలి అన్నది. రిషి పక్కన ఉన్న కార్యకర్తలు, అన్నా, ఇంటి అల్లుడు అయిపోయావు, అత్తగారి మర్యాదలు, వెళ్ళు నక్క తోకను తొక్కి వచ్చి ఉంటావు అంటుంటే రిషికి ఎందుకో అనుమానంగా ఉన్నా ఆమె పిలిచింది, వెళ్ళాలి, రిషి వస్తున్నాడు అని ఆమె ఇంట్లోకి వెళ్తూ, రండి బాబు టిఫిన్ చేద్దురు అన్నది. రిషికి ఏమీ అర్థం కావటం లేదు. కానీ మౌనంగా ఆమె వెంట నడిచాడు. డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి అని 1కి 4 సార్లు అంటుంది. రిషి తప్పక మొహమాటంగానే కూర్చున్నాడు. ఇంతలో ఎమ్మెల్యే పైనుంచి దిగి వస్తూ రిషిని, ఏంట్రా కొమ్ములు బాగా వచ్చాయి, నా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినే అంత బలిసిపోయిందా ఏంటి అన్నాడు. రిషి మాట అంటే పడే మనస్తత్వం లేదేమో. అతని ప్లేట్లో చెయ్యి పెట్టినవాడు తీసేసి లేస్తూ, లేదన్నా, అమ్మ పిలిచిందని వచ్చాను, ఏ రోజైనా నేను గుమ్మంలోకి వచ్చానా అంటూ చెయ్యి కడుక్కొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటికి వచ్చాడు. ఎమ్మెల్యే తల్లి ఎమ్మెల్యేనే అరుస్తుంది, ఇంటి అల్లుడికి ఆ మాత్రం పెడితే నీ డైనింగ్ టేబుల్ అరిగిపోతుందా, నేనే పిలుచుకొని వచ్చాను, వెనక ముందు ఆలోచించకుండా ఇష్టానికి మాట్లాడుతున్నావు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే రిషి బయటికి వచ్చి, ఎందుకో అతనికి ఎమ్మెల్యే తల్లి అంత మర్యాద చేయటం అర్థం కాలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే కంటే మహాముదురు అని తెలుసు. అక్కడ ఎమ్మెల్యే ఆ మాట అన్నాడని ఏమీ బాధపడటం లేదు. ఎందుకంటే అతని సంగతి రిషికి తెలుసు. కానీ ఆమె అంతలా ఎందుకు మర్యాదలు చేసిందో అర్థం కాలేదు. ఏంటో తెలుసుకోవాలి. బయటికి వచ్చిన వాడు మళ్ళీ వాష్రూమ్ కని పక్క నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకునేటివి కిటికీ దగ్గరికి వచ్చాడు. ఎమ్మెల్యే, ఆ పిచ్చి దాని మొగుడిని చేశాము అని ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటావా, ఏం మాట్లాడుతున్నావు అని తల్లిని గద్దిస్తున్నాడు. తల్లి అంతకంటే ఎమ్మెల్యే మీద రంకెలు బాగానే వేస్తుంది. అన్నీ తెలిసి చేసుకున్నాడు. నిన్న డాక్టర్ని కలిస్తే డాక్టర్ ఏమన్నాడో తెలుసా, ఎలాగూ పెళ్లి చేస్తారు, కాస్త ఆ పిల్లకు భర్త ప్రేమను చూపిస్తూ ఉంటే ఆ పిల్ల కోలుకోవటానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటేనే వాడిని దానికి దగ్గర చేయటానికి నా ప్రయత్నం నేను చేస్తున్నా. అలా బయట ఉంటే ఏ ఒక్క రాత్రి ఇంట్లో ఉండడు అని తల్లి అరుస్తుంటే ఎమ్మెల్యే, దానికి ఇప్పుడు మొగుడు కావాలా, మొగుడు ప్రేమ కావాలా, ఉండని అలానే, అది కోలుకొని ఏమి ఉద్ధరిస్తుంది అన్నాడు. తల్లి, అరే, నిన్ను కన్నాను, దాన్ని కన్నాను, మీ అయ్య నీకు దానికి ఇద్దరికి సమానంగా ఆస్తి పెట్టాడు. అది నిండుగా పిల్లా పాపలతో ఇంట్లో తిరిగితేనే మీ అయ్య మనసు శాంతి. అలా పిచ్చిదానిలా ఉన్న దానికంటే ఏదో ఒకరోజు అది మనిషిగా మారితే నాకు నా పిల్లలు సంతోషంగా ఉన్నారని ఉంటుంది అని తల్లి బాధపడుతుంటే ఎమ్మెల్యే, దాన్ని అలా చేశారు కానీ అలాగే చంపేస్తే పీడా పోయేదేమో అన్నాడు.
ఎంత క్రూరురాలైనా వాళ్ళ పిల్లలు కదా. బిడ్డని అలా అనగానే ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించింది తల్లి. ఎమ్మెల్యేతో సొమ్ముకాంక్ష ఉండాలి కానీ కనీసం తోడబుట్టిన దాన్ని కూడా చూడకుండా ఉంటే నీకు మేలు జరగదు. ఆడపిల్ల ఏడుపు అరిష్టం రా యాదవ. అది బాగుపడి పిల్లా పాపలతో తిరిగి తిని నీ ఇల్లు కలకలలాడుతుంది. అది చచ్చిపోతే దాని సొమ్ము కూడా నువ్వే వేసుకుని తిందామనుకుంటున్నావేమో. అనాథ శరణాలయానికి రాసి పడేస్తా. ఆడపిల్ల గోస మంచిది కాదు. బయట నువ్వు ఎన్ని వెధవ వేషాలు వేసినా అది ఆడపిల్ల, మన ఇంటి ఆడపిల్ల. దాని మేలు మనం కోరితేనే మన మేలు భగవంతుడు కోరేది. ఇంకొకసారి దాని గురించి ఏమైనా తప్పుగా అన్నావంటే కొడుకు అని కూడా చూడను. అన్నంలో పురుగుల మందు కలిపి పెట్టేస్తా అనగానే ఎమ్మెల్యేకి తల్లి గురించి తెలుసు. ఆడపిల్ల మీద మమకారం ఉండటం సహజం. అందులో అలా జరిగింది. ఆడపిల్లని బాగు చేసుకోవాలని ఏ తల్లికైనా ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎదురు తిరిగితే తల్లి చేసే రణరంగం ఆయనకు తెలుసు అని తల్లి చేతులు పట్టుకొని, నేను అలా అనటం లేదమ్మా, పాపం అది ఎంత నరకయాతన పడుతుంది అని. ఆ రోజన్నా చచ్చిపోతే దానికి ఈ బాధలు ఉండవు అన్నాను. కానీ దాని ఆస్తి నాకెందుకమ్మా? సరేలే, వాడిని నేనే పంపిస్తా, నువ్వే ఎలాగోలా సర్ది చెప్పుకో అని నయ్యగారిలా అన్నాడు. అక్కడ తల్లి ఒక మహానటి అయితే ఎమ్మెల్యే అంతకంటే మహానటుడు. వీరిద్దరి యాక్టింగ్ను చూస్తున్న రిషికి ఫీజులు ఎగిరిపోయాయి. రిషి ఆలోచించింది, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే ఏదైనా పెద్ద కాంట్రాక్టు ఇప్పిస్తా. అసలు ఆ పిల్లకి నీకు ఎటువంటి సంబంధమూ లేదు. మా ఇంట్లో కూడా అడుగు పెట్టవద్దని చెప్పి పెళ్లి చేశాడు. ఏదైనా పెద్ద కాంట్రాక్టు వస్తే డబ్బులు చాలా వస్తాయి అని ఆశపడ్డాడు రిషి. కాస్త ఎమ్మెల్యే బామర్ది అంటే పలుకుబడి కూడా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇక్కడ తల్లి కొడుకులు నటనను చూసి ఇద్దరూ కలిసి రిషికి బాగా వాడేసుకోవాలి అనుకున్నారు అని అర్థమైంది. వాష్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని ఏమీ తెలియని వాడిలా వచ్చేశాడు. ఆలోచించింది, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే ఏదైనా పెద్ద కాంట్రాక్టు ఇప్పిస్తా. అసలు ఆ పిల్లకి నీకు ఎటువంటి సంబంధము లేదు. మా ఇంట్లో కూడా అడుగు పెట్టవద్దు అని చెప్పి పెళ్లి చేశాడు. ఏదైనా పెద్ద కాంట్రాక్టు వస్తే డబ్బులు చాలా వస్తాయి అని ఆశపడ్డాడు రిషి. కాస్త ఎమ్మెల్యే బామర్ది అంటే పలుకుబడి కూడా ఉంటుంది అనుకున్నాడు. కానీ ఇక్కడ తల్లి కొడుకుల నటనను చూసి ఇద్దరూ కలిసి రిషిని బాగా వాడేసుకోవాలి అనుకుంటున్నారు అని అర్థమైంది. వాష్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని ఏమీ తెలియని వాడిలా వచ్చేశాడు. కాసేపు కార్యకర్తలతో మాట్లాడుతూ రిషి ఉంటే ఎమ్మెల్యే బయటికి వచ్చి, అరే రిషి, మనకు బిల్డర్ ఒక సూట్ కేస్ ఇస్తాడు, ఆ సూట్ కేస్ తీసుకెళ్ళి పాపకి ఇయ్యరా అన్నాడు. పాప ఎవరు అంటే ఎమ్మెల్యే గారి సెకండ్. ఎమ్మెల్యే పాప అనగానే రిషి ఫీజులు ఎగిరిపోయాయి. రిషి, అన్నా, ఈ పనికి నేను వెళ్ళాలా, ఎవరినైనా పంపించనా అన్నాడు. ఎమ్మెల్యే, నువ్వొక్కడివే వెళ్ళాలి, నీతోటి ఎవరిని కూడా తీసుకెళ్లకు. సూట్ కేసులో ఏముంటాయో తెలుసు కదా. నీ అంత నమ్మకమైన వాడు నాకు లేడు. డబ్బు విషయంలో నేనెవరిని నమ్మను అంటుంటే రిషి, నాతో పాటు ఎవరినైనా తీసుకుని వెళ్ళి ఇచ్చేసి వస్తా అన్నా, జాగ్రత్తగా అన్నాడు. ఎమ్మెల్యే, నీతో పాటు ఎవరూ వద్దు. ఆ యదవనా కొడుకులకు తెలిస్తే ఊరంతా టమాచారం చేస్తారు. నువ్వైతేనే సైలెంట్గా పని అయిపోతుంది. అక్కడ పని అయిపోగానే రాత్రికి ఇంటికి వచ్చేయి. వెళ్ళేటప్పుడు టిఫిన్ చేసి వెళ్ళు, అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని తీయగా అన్నాడు. రిషి, అయ్య బాబోయ్ అని మనసులో అనుకొని, ఇక్కడ ఉంటే అత్తగోల, అక్కడికి వెళ్తే పాపగోల, నాకైతే పెద్ద కాంట్రాక్టు ఇచ్చేదాకా ఓపిక పడదాము అంటే ఈ ఆడవాళ్లను నాకు తగిలించాడు అని మనసులో మూగగా రోదిస్తూ, నేను ఇందాక టిఫిన్ చేశానన్నా, బయట మన వాళ్లతో కలిసి నేను రాత్రికి వస్తాను అని అక్కడి నుంచి కష్టంగా బయటపడ్డాడు. ఇప్పుడు పాప దగ్గరికి పోదాము అంటే పాప చూపించే చుక్కలు అంతా ఇంతా కాదు. రిషి ఎమ్మెల్యేతో పోతేనే అతనికి తెలియకుండా తినేసేలా చూస్తుంది. ఇప్పుడు డబ్బులు తీసుకుని నేను సింగిల్గా పోతే బయట కుక్కలని వదులుతుంది, లోపల బేడం పెడుతుంది. ఆ కుక్కలు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పోనీయవు, బయట ఉన్న వాళ్ళని ఇంట్లోకి రానియవు. ఇక పాపకి అడ్డు అదుపు ఉండదు. ఋషికి గుండె జారిపోతుంది.
ఎవరైనా తోడుగా తీసుకుని వెళదాము అంటే ఎవరిని వద్దంటున్నాడు. ఇక్కడ తప్పించుకున్నాను కానీ అక్కడ ఎలా తప్పించుకోవాలిరా భగవంతుడా అని ఏడుస్తూ బిల్డర్ దగ్గరికి వెళ్ళి సూట్ కేసు దాన్ని తీసుకొని పాప ఇంటికి బయలుదేరాడు. ఊరి చివర ఇల్లు చాలా అద్భుతంగా కట్టాడు ఎమ్మెల్యే గారు సెకండ్ సెటప్ కోసం. ఎమ్మెల్యేకి 45 ఉంటాయి, పాపకి 25 ఉండవు. పాపకి లగ్జరీలు అన్నీ ఎమ్మెల్యే గారు చూస్తున్నారు, అందుకే తప్పక ఉంటుంది. కానీ ఆమెకు ఉన్న వంటి దాహం అతను తీర్చలేకపోతున్నాడు. ఎమ్మెల్యే వచ్చేదే ఎప్పుడో అతనికి తీరుబడినప్పుడు. ఆ బంగారు పంజరంలోకి వేరే మగవాళ్ళు రావటం కలవదు. ఎమ్మెల్యే మంచి బలిష్టమైన కుక్కలను పెట్టాడు. ఇప్పుడు రిషి అక్కడికి పోతే ఏం జరుగుతుందో రిషికి తెలుసు. ఎమ్మెల్యే గారు ఉంటేనే అంతలా కటింగ్లు ఇచ్చింది. ఇప్పుడు ఎవరూ లేరు, ఆయన రాడు అని తెలిసి పాప ఏం చేస్తుందో అని భయానికి రిషి బండి ఇంటి ముందు ఆగింది. పాప ఇంటికేసి బేలగా చూస్తున్నాడు. రిషి ఆత్మారాముడు వచ్చి, ఎందుకురా భయపడతావు? ఇప్పుడు నువ్వు ఆమెకు అన్నవు అవుతావు, అలా తప్పించుకో అని ధైర్యం చెప్పాడు. రిషి, అబ్బబ్బా ఏం ఐడియా వచ్చిందిరా, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటూ హ్యాపీగా విజిల్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు. కాలింగ్ బెల్ కొట్టగానే పాప డోర్ తీసింది. రిషిని చూడగానే ఆమె ఐస్లో ఫుల్ పవర్ సప్లై అయింది. ఆ పవర్కి పెదవులు కళ్ళు కాంతివంతంగా మెరిసిపోయాయి. రిషి, బాబోయ్ ఇదిలా తినేసేలా చూస్తే ఇక నేను ఎలా మాట్లాడేది అని లోపల గజగజ వణుకుతున్నా పైకి కష్టంగా అన్న సూట్ కేసు ఇవ్వమని చెప్పాడు అని తడబడుతూ చెప్పాడు. పాప తన లుక్స్కే ఇలా వణికిపోతున్నాడు అని గర్వంగా అనుకొని ఈరోజు ఋషితో మజా ఆహా ఆ ఊహ ఆమెకు రాకముందే రిషిని కదిలించకుండా తన ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది. పాప, రండి రిషి గారు, ఇంటికి వచ్చిన మనిషికి కసిన్ని మంచినీళ్ళైనా ఇవ్వకపోతే ఎలా, రండి కూర్చోండి అని సోఫా చూపించింది. రిషి మొహమాటంగానే కూర్చున్నాడు. మెల్లిగా వంటగదిలోకి వెళ్ళింది. అట్నుంచి బయటకు వచ్చి కుక్కల్ని వదిలేసింది. మళ్ళీ వంటగదిలోకి వచ్చి ఫ్రిడ్జ్ వాటర్ తీసి కొని రిషి దగ్గరికి వచ్చింది. రిషికి బాటిల్ ఇస్తుంటేనే కుక్కలు రిషిని చూసి ఇంట్లోకి కరవటానికి వస్తూనే ఉన్నాయి. పాప వాటిని గద్దించి డోరి గడియ పెట్టేసింది. రిషి అనుకున్నది జరిగిపోయింది. మంచినీళ్లు ఇస్తానని పోయి కుక్కలు నిప్పిందా అని గొంతు తడారిపోయి ఇచ్చిన లీటర్ వాటర్ తాగేశాడు. రాణిని కలవకముందు రిషి అయితే ఇటువంటివి పెద్దగా పట్టించుకోపోయేవాడు. రాణిని కలిశాక ఆమె ప్రేమ చూశాక రిషికి అసలు వేరే ఏ ఆడవాళ్ళకు కూడా అతనికి వేరేలా కనపడటం లేదు. అసలు ఇంట్రెస్ట్ లేదు. రాణి ప్రేమ కోసం ఆమెతో ఉంటే ఆమె కళ్ళల్లో ఆరాధన, ఆమె పెదవులపై చిరునవ్వు, అదొక ప్రపంచం రిషికి. రాణి అంటే చెప్పలేని పిచ్చి. అలా రాణికి అలవాటైన ప్రాణం. ఇప్పుడు ఎవరిని చూసినా అతని మనసు నచ్చటం లేదు. అందులో పాప అసలే ఎమ్మెల్యే గారికి సెకండు. కొద్దిగా ఏదైనా బయటపడిందనుకో ఆ ఇంటి కుక్కలతో కరిపించి చంపేస్తాడు. పాపకు కుక్కలు ఒకటే కాదు కాపలా, సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇంట్లోకి ఎవరన్నా వస్తే ఎమ్మెల్యేకి తెలియకుండా వస్తే చుక్కలు చూపిస్తాడు. అందుకని ఆ ఇంటి దరిదాపు కూడా ఎవరు వెళ్ళరు. పాపను అంత కట్టుదిట్టం చేశాడు కాబట్టే పాప వంటి మీద ప్రాయానికి ఎమ్మెల్యే సరిపోక పాప అల్లాడిపోతుంది. బయటికి వెళ్ళనీయడు, లోనికి రానియడు. అక్కడికి ఎవరూ రారు. ఎప్పుడన్నా వచ్చినా కానీ రిషి ఎమ్మెల్యేతో వస్తాడు. అందుకని రిషిని తినేసేలా చూస్తుంది. ఇక ఈరోజు రిషి వచ్చి తనంతట తానే చిక్కుకున్నాడు కదా, పాప చేతిలో ఏమైపోతాడో అని అసలే తలుపు గడియ వేసింది. బయటకు వెళదామంటే కుక్కలు పిక్కుని తింటాయి, ఇంట్లో ఉంటే పాప పిక్కుని తింటుంది. రిషి ఇటు తేల్చుకోలేక పిచ్చిగా పాపను చూస్తుంటే పాప ఆనందంగా వచ్చి రిషి పక్కన కూర్చుని అతని చేతులు ఆమె చేతుల్లోకి తీసుకొని చక్కగా దువ్వుతుంది. రిషి భయంగా పాప కళ్ళల్లోకి చూస్తే చేతిపై ముద్దు పెట్టేసింది. రిషి చెయ్యి వెనక్కంటూ, నేను మీకు అన్నయ్యని అవుతాను అని ఇలా మీరు చేయటం కరెక్ట్గా అనిపించటం లేదు అన్నాడు.
పాప నవ్వుతూ, ఏంటి ఎమ్మెల్యే గారి చెల్లెకు నువ్వు మొగుడు అయిపోయావు అని నాకు అన్నవైపోతావా? నువ్వు కట్టుకున్న పిల్ల ఏమి ఎమ్మెల్యే గారి అయ్యకు పుట్టలేదు. ఎమ్మెల్యే గారు పుట్టినాక 15 సంవత్సరాలకు మీ అత్త మహానటి, అదే ఆ నటి ఏం చేసిందో ఒక్కసారిగా నీ పెళ్ళం పుట్టింది, కలిసి వచ్చింది అని కలరింగ్ ఇచ్చారు. అసలు సంగతి వేరే ఉంది అని అంటుంటే, రిషి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే అనుభవించేది అంతా వాళ్ళ అయ్యది కాదా అని నోరు అమాంతం అలానే తెరిచి చూస్తుంటే, పాప ఇన్ని రోజులు మీ ఎమ్మెల్యే నీ పెళ్ళం ఒక అయ్యకు పుట్టారనుకున్నావా అన్నది. రిషికి ఏమీ అర్థం కాక, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఎవరింట్లో అయినా అమ్మాయి పుడితే కలిసొస్తుంది అంటారు. అలా వాళ్ళకి కలిసొస్తే అది మీరు ఓర్చలేక మీరు ఆమెను తప్పుగా అంటున్నారు అని అన్నాడు. పాప నీ పెళ్ళం తెల్లగా, మీ ఎమ్మెల్యే నల్లగా ఎందుకున్నారో తెలుసా? విదేశాల నుంచి మన ఊరికి ఏదో ఘనకార్యం చేస్తానని ఒక తెల్లదొరలు వచ్చారట. అందులో ఒకతను పెద్ద ఆఫీసరు. మీ అత్త ఎలా కట్టేసుకుందో కొంగున కట్టేసుకుంది. ఇక్కడ 6 సంవత్సరాలు ఆఫీసర్ పని ఉంది అని వాళ్ళకి మీ సచ్చిన మామ అన్నీ వాళ్ళ ఇంట్లోనే అరేంజ్ చేశాడు. ఇక అప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగిందోలే కానీ సంవత్సరం తిరిగే వరకు పాప పుట్టింది. ఆ పాప స్కూల్కి వెళ్ళే వరకు సంపద పెరిగింది. అతను విదేశాలకు వెళ్ళిపోయాడు. మీ అత్త మీ మామ కలిసి ఏం చేశారో ఆ పిల్లని అడ్డు పెట్టుకొని అని వెటకారంగా అన్నది. రిషికి బుర్ర పని చేయటం లేదు. ఆమె ముదురు అని తెలుసు కానీ ఇంత ముదురా అనుకున్నాడు. ఏదేమైనా మీరు నాకు చెల్లెలే అవుతారు కదా, నేను వెళ్తాను. ఎమ్మెల్యే గారికి తెలిస్తే నీకు పాడ కడతాడు, నన్ను బొంద పెడతాడు అన్నాడు. పాప తెలిస్తేనే కదా, తెలియకుండా ఏమీ కాదు అంటూ ఇంకా దగ్గరకు జరిగింది. రిషికి ఎటు తప్పించుకోవాలో తెలియటం లేదు. పాప రిషి చెయ్యి పట్టుకొని, ఇప్పుడు మీరు నేను ఏకాంతం, ఈ కాంతం మీ సొంతం ఆ పై గదిలో అని పైకి గదికేసి చూస్తూ ఇమాజినేషన్ చేసుకుంటుంది. పాప పై గది అనగానే రిషి పాపని 2 చేతులలో ఎత్తుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పాపని ముద్దులలో ముంచేస్తూ ఆ గదికి చేరాడు. అక్కడ పాపని బెడ్ పైన పడుకోబెట్టి రిషి షర్ట్ బటన్స్ ఒక్కొక్కటిగా ఇప్పుతూ ఓవరగా ఆమె కంట్లోకి చూశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం